హాయ్ అండి, వెల్కమ్ టు ఆన్లైన్ హడావిడి. హైదరాబాద్ అనగానే ముందు మనకు గుర్తొచ్చేదేంటి? బిర్యానీ. అసలు ఇంతవరకు మనం బిర్యానీ రివ్యూ ఇవ్వకపోవడం ఏంటండి మన వీడియోలో? తప్పు చేసావు శివగామి. సో ఇవాళ నేను ఖచ్చితంగా ఎలా అయినా బిర్యానీ తినాలనుకుంటున్నా అండ్ మీతో కూడా రివ్యూ షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. మా ఇంటి దగ్గరలో ఉన్న వశిష్ట శ్రీలక్ష్మి నుంచి నేను ఒకసారి బిర్యానీ తెచ్చుకునేటప్పుడు నేను కొన్ని మెన్షన్ చేశాను, లైక్ డబల్ మసాలా కావాలి అండ్ లెగ్ పీస్ మస్ట్ అని చెప్పాను. వాళ్ళు దాన్ని బట్టి నాకు ఇచ్చారనమాట. అయితే నేను ఇప్పుడు సేమ్ ఆన్లైన్లో ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నాను, లైక్ ఇన్స్ట్రక్షన్స్ మెన్షన్ చేసి, అంటే డబల్ మసాలా అని, లేదు అంటే లెగ్ పీస్ మస్ట్ అని ఇలా చెప్పాను అనుకో, వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని మనకి పంపిస్తున్నారా లేదా అని చెక్ చేద్దాం. సో చెక్ చేసే ముందు వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆర్డర్ చేసేద్దామా మరి? లేట్ ఎందుకు, కమాన్. ఇప్పుడైతే నేను వశిష్ట శ్రీలక్ష్మి నుంచి ఆర్డర్ చేద్దాం అనుకుంటున్నా. ఓకే, ఓపెన్ చేసి చూస్తే సో వెజ్ బిర్యానీ, చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ, ఓకే, హైదరాబాద్ చికెన్ దమ్ బిర్యానీ యాడ్ చేస్తున్నా కార్ట్కి. ఓకే, ఇక్కడ నేను కుకింగ్ ఇన్స్ట్రక్షన్స్ డబల్ మసాలా అండ్ లెగ్ పీస్ మస్ట్ అని మెన్షన్ చేస్తున్నా. ఓకే, సేమ్. కూపన్ అప్లై. కరెంట్ అయితే నాకు ఏ కూపన్స్ చూపించట్లేదు, సో నో కూపన్స్. అండ్ ఇక్కడ జిఎస్టీ 24 రూపీస్ పడింది. డెలివరీ ఛార్జెస్ అయితే ఏం లేవు, ఎందుకంటే నేను ప్రీవియస్గా నాకు ఒక ఆఫర్ వచ్చింది, సమ్ అమౌంట్ పే చేస్తే డెలివరీ ఫ్రీ అనేసి వచ్చింది ఒక 3 months వరకు. సో నేను అప్పుడు ఆఫర్ యూటిలైజ్ చేసుకున్నా. ఐటమ్ కాస్ట్ వచ్చి 249 అండ్ జిఎస్టీ వచ్చి 24 రూపీస్. సో ఏదో ఫెస్టివల్ సీజన్ ప్లాట్ఫామ్ ఫీ అంట. టోటల్గా యాడ్ చేసిన తర్వాత 284. ఆర్డర్ ప్లేస్ అయింది. టైం అయితే 9 minutes చూపించింది. చూద్దాం వచ్చిన తర్వాత అది బిఫోర్ టైం వచ్చిందా, టైం లేట్ అయిందా అనేది చెక్ చేద్దాం. బిర్యానీ వచ్చేసిందండి. ఓకేనా, ఇంకా మనం కానిచ్చేద్దాం. వెయిట్ ఎందుకు, వేడిగా భలే ఉంది. బిల్ ఏంటి 272 ఉంది, మనకి ఆర్డర్ చేసినప్పుడు 284 పడింది. ఒకసారి చూడండి, 272 ఒకసారి చెక్ చేద్దాం. ఓకే, సో కంపేర్ చేస్తే నాకు ఈ బిల్లో ఇచ్చిందేమో 272. ఓకేనా, అండ్ మనకి ఇక్కడ మనం ఆర్డర్ చేసినప్పుడేమో 284 పడింది. ఇది ఎందుకైందో నాకు తెలీదు, మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో తప్పకుండా కమెంట్ చేయండి. ఓకే, ఇంకా లేట్ ఎందుకు, చల్లగా అయిపోతుంది, తినేద్దాం. బిర్యానీ అంటే బిర్యానీ స్మెల్ అదిరిపోతుంది అసలు. చూసారా, మనం మెన్షన్ చేసినట్టు డబల్ మసాలా ఇచ్చాడు, లెగ్ పీస్ ఇచ్చాడు. నేనైతే ఫుల్ సాటిస్ఫై అండి. తిన్న తర్వాత ఎలా ఉందో కూడా చెప్తాను. అసలు సూపర్ ఉందండి. ఏంటండి ఇంత డబ్బా కొడుతుంది, లేదంటే ఏంటి ఇంత ఓవర్ యాక్టింగ్ చేస్తుందని మీరు అనుకుంటున్నారా, లేదంటే ప్రమోషన్ చేస్తున్నా అనుకుంటున్నారా? లేదండి, ఇదైతే జెన్యూన్ రివ్యూ, నా యూట్యూబ్ ఛానల్ మీద ప్రామిస్. అవునా, నిజమా? ఒకవేళ ఫ్యూచర్లో నాకేమైనా ప్రమోషన్స్ వస్తే వాటికి ఖచ్చితంగా మీకు చిన్న హింట్ ఇస్తా. అంతా బాగుంది, కానీ ఒక చిన్న నెగిటివ్ ఏంటంటే ఇది టూ మచ్ కాస్ట్ అనిపించింది. లైక్ మినీ బిర్యానీ కదా, ఓన్లీ సింగిల్ పర్సన్కే సరిపోద్దేమో అనిపిస్తుంది. ఇదే ప్రైస్లో మనం చాలా, అంటే వేరే రెస్టారెంట్లో 2-3 members సరిపోయేంత బిర్యానీ మనకు వస్తుంది. కాబట్టి ఇది టేస్ట్ వైజ్ అయితే సూపర్ అండి. మనీ వైజ్ అయితే నాకు ఓవర్ కాస్ట్ అనిపించింది. సో మీరు మనీ ఎంతైనా పర్లేదు, టేస్టే ముఖ్యం అనుకుంటే నేనైతే ఇది రికమెండ్ చేస్తా. ఇదండి ఇవాళ మన వీడియో, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆన్లైన్ హడావిడి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మటుకి మర్చిపోకండి. ఓకే, బిర్యానీ చల్లగా అయిపోతుంది, తినేద్దామా?